సినిమాలో పనిచేసేటోళ్ళు అంటే ఎట్లుంటదిలా ఓ కారు ఓ బంగ్లా ఓ అసిస్టెంటు ఓ రేంజ్లు ఉంటుంది అని అనుకుంటారు కదా. కానీ అదే ఏమన్నా కొద్దిలా ఎటమెటం అయితే ఎట్లుంటుంది, వాడు అట్లనట, వాడు ఇట్లనటుల్లా అని చెవులు వలిగిపోయేటట్టు గుసగుసలు పెడతారు. కానీ ఏం చేస్తారు చెప్పుండ్రి, వాళ్ళకు మాత్రం కోరికలు ఉండయా? మందు విందు చేసుకోవాలనే ఆరాటం ఉండదా? గాయంత మాత్రానికి గింతగానం ఆడిపోసుకోవాలనా? పాపం గీ సార్కు బగ్గ కోరిక ఉచ్చి గీ మందు తాగిండట. గంతే పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపటేసిండ్రు. ఇగో ఈడ మందిలో ముఖానికి దస్తి కట్టుకొని ఉన్న మనిషిని చూస్తే ఎక్కడో చూసినట్టు కొడుతున్నది కదా. ఓసారి దస్తిప్పరు అదే మా వాళ్ళు చూస్తారట నీ అందమైన ముఖాన్ని. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఈయన ముఖాన్ని చూపించేటట్టు కొడతలేడు గాని మేమే చూపిస్తాం చూడుండ్రి ఈ అందమైన రూపాన్ని. గుర్తుపట్టినరా ఈ అందగాన్ని? గదేనుల్లా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? అయితే డేంజర్ సినిమాలల్లో డేంజర్ గా యాక్టింగ్ చేసిన అభిషేక్ సారు ఏదో ఓ తీరుగా హీరో కావాలని పోలీసు వాళ్ళ చేతిలో పడి హీరో అయ్యిండు. మరి సార్ తీసిన సినిమా ఏందనుకుంటున్నారు? డ్రగ్స్ సినిమా. కాకపోతే దీంట్లో చేసింది యాక్షన్ కాదు, జీవించిండు అభిషేక్ సారు. అదేదో కొకైన్ హెరాయిన్ అనేటి వీల్చుకోకపోతే సార్కు కామెడీ సినిమా తీసినట్టు కూడా అనిపించదట. దినం మత్తెక్కించుకుంటే రొమాన్స్, ఫైటింగ్, ట్రాజడీ, సెంటిమెంట్ అసొంటి నవరసాలు కలిసిన సినిమా తీసినట్టు అనిపిస్తుందట. ఈయన డ్రగ్స్ దంచుడే కాదు, చుట్టుముట్టున్న దోస్తుగాన్లకు కూడా పాకెట్లలో పట్టుకుపోయి పంచిపెట్టి ఎంజాయ్ చేస్తాడట. ఇంత బ్రహ్మాండంగా రోజుకో సూపర్ హిట్ సినిమా లెక్క తీసుకుంటా బతికేటోనికి ఒక్క దినం డ్రగ్స్ దొరకకుంటే పానం ఆగుతుందా? నిద్ర పడుతుందా? గడ్డ శాప కొట్టుకున్నట్టు నాలుకే గిలగిల గిలగిల కొట్టుకుంటా అమ్మేటోళ్ళ జాగాకు పోయినప్పుడు అందుకొని లోపడేసిండ్రు పోలీసు వాళ్ళు. అగో భవిష్యత్తు సూపర్ స్టార్ ని పట్టుకొని మర్యాద లేకుండా ఎట్లా నిలబెట్టిండ్రో చూడండి పాపం. అయినా ఈసారి దొరికిండు కాబట్టి దొంగలెక్కి ఇక్కడ ఉన్నాడు. దొరకని వాళ్ళు ఇంకెంతమంది లేరు బయట అని అనుకుంటున్నారు సినిమా మనసుల మత్తు మర్మాలు తెలిసిన వాళ్ళు.